ఎల్ఐసి స్థాపించడానికి మరి 1956లో గవర్నమెంట్ మనకిచ్చిన మూలధనం అంటే క్యాపిటల్ అమౌంట్ ఎంత అంటే 5 కోట్లు మాత్రమే. 5 కోట్లు మరితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు 44 లక్షల కోట్లకు చేరింది. ఎల్ఐసి యొక్క ఆస్తుల విలువ అది బుక్ వాల్యూ. అది రియల్ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్టయితే దానికి ఇంకా 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా ఉంటుంది. మరి ఎల్ఐసిలో మీరు కానీ గమనించినట్లయితే 14 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. అదేవిధంగా దాదాపు 1 లక్ష మంది స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా 2048 బ్రాంచ్లు ఉన్నాయి. అదేవిధంగా 1500 చిల్లరు శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయి బ్రాంచ్కి అనుబంధంగా, అంటే మినీ ఆఫీసులు. అదేవిధంగా 113 డివిజనల్ ఆఫీసులు, అదేవిధంగా 8 జోనల్ ఆఫీసులు, మరి ఒక సెంట్రల్ ఆఫీసు బాంబేలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎల్ఐసి యొక్క మోటో ఏంటంటే, ఎల్ఐసి ఏ పర్పస్ తోటి ఆవిర్భవించిందనేది మనం కానీ మీరు గమనించినట్లయితే, మరి ఈ మరి అట్టడుగు ఉన్న జనాలు, అట్టడుగు వర్గాల వారికి జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి, వాళ్ళ యొక్క జీవితాలు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ భరోసాగా ఉండటానికి, అంటే ఇది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రోడన్, అంటే కింది వాళ్ళని పైకి తీసుకురావడం కోసం. అంతేగాని ఎల్ఐసి అనేది ఒక వ్యాపార సంస్థగా మాత్రం స్థాపించబడలేదు. సొసైటీలో రుగ్మతలను, సొసైటీలో ఉన్నటువంటి ఆ, పేదరికాన్ని నిర్మూలించడానికి మాత్రమే ఎల్ఐసి అనేది స్థాపించబడింది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంస్థ కాబట్టి. ఎల్ఐసి యొక్క మోటో వేరు. యువర్ వెల్ఫేర్ ఈజ్ అవర్ మోటో అనేది ఎల్ఐసి సిద్ధాంతం. అంటే మీ క్షేమం మా యొక్క బాధ్యత అనే నినాదంతో మరి ఎల్ఐసి అనేది ముందుకు సాగిపోతుంది. మరి ఎల్ఐసిలో కూడా కస్టమర్లు మరి దగ్గరైనట్టు సేకరించిన ప్రీమియాన్ని మరి ఎల్ఐసి సంస్థ ఏం చేస్తుందంటే, ఆ ప్రీమియం తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకి, అదేవిధంగా అయినటువంటి రైల్వేసు, అదేవిధంగా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు, అదేవిధంగా నేషనల్ హైవేసు, వాటర్ అండ్ ఇరిగేషన్, ఇలాంటి వాటిల్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈ సొమ్ము, ప్రజల సొమ్ము అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ని కస్టమర్లకు బోనస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనీ అనేది సర్క్యులేట్ జరగబడుతుంది అనమాట. ఏ విధంగా అంటే ప్రజల దగ్గర నుంచి సంస్థకి, మళ్ళీ సంస్థ దగ్గర నుంచి గవర్నమెంట్, గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇది జరగడానికి కేవలము కారణం ఏంటంటే, ఎల్ఐసి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, అంటే ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి. అదే ఒక ప్రైవేట్ సంస్థ అనుకోండి, వాళ్ళ యొక్క పెట్టుబడులు అనేవి మరి వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటాయి. అన్ని గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టొచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చు, ఐఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టొచ్చు. బట్ మన యొక్క మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సంస్థల్లోనే ఎక్కువ పెట్టుబడి పెడతాం. మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఈ పిక్చర్ కనిపిస్తే షేర్ హోల్డింగ్. ఈ యొక్క ఎల్ఐసి నుంచి ఎన్ని సంస్థల్లో మన పెట్టుబడులు ఉన్నది చూడండి. అన్ని, ఈవెన్ ఎస్బీఐ ఉంది, రిలయన్స్ ఉంది, సిప్లా ఉంది, ఎయిర్టెల్ ఉంది, హీరో ఉంది, అన్ని దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు అన్నిట్లో కూడా ఎల్ఐసి హోల్డింగ్స్ అనేది ఉందన్నమాట. అంటే ఈ భారతదేశంలో ఎల్ఐసి పెట్టుబడి పెట్టని సంస్థ అంటూ ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా టాప్ నిఫ్టీ కంపెనీస్, అంటే హై పర్ఫార్మింగ్ కంపెనీస్ అన్నమాట. మనం తీసుకెళ్లి హై పర్ఫార్మింగ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎలా ఉన్నా సరే, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కంపెనీ యొక్క లాభ నష్టాలు ఎలా ఉన్నా సరే, మరి కంపెనీ అనేది బ్యాంక్రప్ట్ కాకుండా, కంపెనీ వల్ల బ్యాంక్రప్ట్ అయినప్పుడు మన యొక్క కస్టమర్లకి నష్టాలు వస్తాయి. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక దగ్గర కాకుండా, ఒకే కంపెనీలో కాకుండా అనేక కంపెనీలు పెట్టుబడి పెడుతూ ఉంటారు అనమాట. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా ఒక కంపెనీలో నష్టం జరిగినా సరే, దానివల్ల మనకు వచ్చే నష్టం అనేది చాలా తక్కువగా ఉండటానికి, సో ఇట్లా యూనిఫామ్గా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎల్ఐసి మన డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్ఐసి. సో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ లేకుండా భారతదేశంలో ఏ ఒక్క కంపెనీ కూడా మనం చూడలేం. ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ ఎస్బీఐలో కూడా మన యొక్క హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అన్ని కంపెనీస్లో ఉన్నాయి. చూడండి, ఇప్పుడు అలాంటి కంపెనీలో మీరు జాయిన్ అయినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సరే, మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు మీరు. సో సంస్థ బ్రహ్మాండంగా ఉంది. మరి సంస్థ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దాని యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మరి అలాంటి సంస్థలో మీరు జాయిన్ అయినప్పుడు మీకు వచ్చే లాభాలు ఏంటి? సో నాకే బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. అందులో ముఖ్యంగా మొదటిది, మనం క్లుప్తంగా ఈరోజు మరి ఈ సంస్థలో ఎల్ఐసిలో నేను ఏజెన్సీగా ఉంటే నాకు వచ్చే లాభాలు అనేది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు రెగ్యులర్ ఏజెంట్, ఇవన్నీ రెగ్యులర్ ఏజెంట్ మేము చెప్తూ ఉంటాము. బట్ మీరేంటంటే మీరు డిఫరెంట్, అంటే మీరు ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ద్వారా అయినటువంటి బీమా సఖి ద్వారా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, సమాజంలో ఉన్నటువంటి స్త్రీని కొంచెం ఆర్థికంగా మరి
సామాజికంగా కొంచెం ఎదుగుదలగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోద్బలంతో ఎల్ఐసి స్కీమ్ని, బీమా సెకండ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఉమెన్ స్త్రీలని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తయారు చేయడం అనమాట. అంటే ఈ స్కీమ్ ద్వారా జాయిన్ అయిన ఏజెంట్లకు ఈ రెగ్యులర్ ఏజెంట్లతో పాటుగా కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే వీళ్ళకి స్టైఫండరీ స్కీమ్ ఉంటుంది. 3 సంవత్సరాలు స్టైఫండరీ స్కీమ్ ఉంటుంది. మొదటి సంవత్సరము ఎవ్రీ మంత్ ఒక నెలకి 7,000 ఉంటుంది స్టైఫండరీ అనేది. సెకండ్ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక 6,000 స్టైఫండరీ అని ఉంటుంది. థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 7,000 ఎవ్రీ మంత్ ఉంటుంది. సెకండ్ ఇయర్ 6,000 ఎవ్రీ మంత్ ఉంటుంది. థర్డ్ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక 5,000 ఉంటుంది అనమాట. సో 3 ఇయర్స్ తోటి స్టైఫండరీ పీరియడ్ అయిపోతుంది. ఈ 3 ఇయర్స్ అయిపోయేటప్పటికి మీరందరూ మరి నిలదొక్కోవాలి. మంచి ప్రావీణ్యము, నైపుణ్యం గల ఏజెంట్లుగా ఎదగాలనేది ఎల్ఐసి యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇవే కాకుండా ఏమైనా సరే ఎల్ఐసిలో ఏదైనా ఇంటర్నల్ టెస్టులు ఏమైనా జరిగినప్పుడు ఈ బీమా సఖి ఏజెంట్లకి షరతులతో కూడినటువంటి కొన్ని ఆ, లాభాలు, కొన్ని మరి ప్రవేశానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఇస్తామని చెప్తుంది కార్పొరేషన్. బట్ వాటి గురించి 100% ఇంకా రాలేదు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అవి అదనపు ప్రయోజనాలు అవి. బట్ జనరల్గా అందరికి ఉండే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సో సో ఇక్కడ చూడండి, ఎల్ఐసిలో మీరు ఏజెన్సీ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు. మొదటిది కమిషన్ ఉంటుంది. అంటే మీరు చేసే పాలసీల మీద కమిషన్ ఉంటుంది. అదేవిధంగా ఎలిజిబుల్ ఫర్ రెన్యువల్ కమిషన్, అంటే మీరు 5 సంవత్సరాలు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి ఆపేసినా సరే కస్టమర్లు ఎంతకాలం అయితే కడతారో వాళ్ళ యొక్క కిస్తీల్ని అంతకాలం మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తారు, ఆపేస్తారు. సో ఆపి మీరు అక్కడ మీరు విత్డ్రా అయిన తర్వాత మీకు కంపెనీ నుంచి ఎలాంటి ఆదాయం మీకు రాదు. ఏదైనా వస్తే గ్రాట్యుటీ ఏమైనా ఉంటే అది వస్తుంది. బట్ అంతకుమించి ఏమి రాదు. కానీ ఎల్ఐసి ఏజెంట్లకి ఏంటంటే వాడు 5 సంవత్సరాలు శ్రమకి ప్రతిఫలంగా ఎవరి చేత అయితే 5 సంవత్సరాలు పాలసీలు చేయించారో వాళ్ళు కస్టమర్ కంటిన్యూ అయ్యేంత కాలము వాళ్ళకి కమిషన్ అనేది, ఈవెన్ వాళ్ళు ఏజెన్సీ కంటిన్యూ చేయకపోయినా కమిషన్ వస్తూనే ఉంటుంది. అలా చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అట్లా కాకుండా ఏజెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా రిస్క్ అయింది, ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు లేక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అప్పుడేం చేస్తారంటే ఆ కమిషన్ అనేది వాళ్ళ యొక్క వారసులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈ మధ్య కొంచెం దీని వాల్యూని పెంచడం జరిగింది. ఇది ఒక 3 లక్షల వరకు ఇది ఏజెన్సీ పీరియడ్లో మరి ఏజెంట్ ఏదైనా అకాల మరణం వచ్చినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కింద ఒక 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇది యాడ్ చేయలేదు. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మాక్సిమం సర్వీస్ని బట్టి ఉంటుంది. మాక్సిమం సర్వీస్ని బట్టి ఒక 15 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ ఎంత ఇస్తారు అంటే ఎల్ఐసి ఏజెంట్కి 15 ఏళ్ళు సర్వీస్ కానీ పుటప్ చేసి అతని వయసు 55 సంవత్సరాలు నిన్నట్టయితే ఒక 5 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఉచిత శిక్షణ, ట్రైనింగ్. సో డెవలప్మెంట్ ఆఫీసర్, సీనియర్ బిజినెస్ అసోసియేట్గా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాంచ్లో ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా సేల్స్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టీసీ అని ఉంటాయి. ఆ ఎస్టీసీ మచిలీపట్నం కింద మరి మీరు చూసినట్లయితే ఇక్కడ విజయవాడలో ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు డివిజన్ చూసినట్లయితే మీకు తిరుపతిలో ఉంటుంది. అట్లా ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్లో జెడ్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అదేవిధంగా ఎండిసి ఉంటాయి. సో బయట నుంచి ఎక్స్టర్నల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ట్రైనింగ్స్ ఉంటాయి. కెరీర్, మరి ఎల్ఐసిలో ఏజెంట్గా జాయిన్ అయితే నా కెరీర్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కెరీర్ అనేది మీరు చేసే బిజినెస్ని బట్టి మరి పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మరి ఈ కెరీర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు తీసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుంచి మార్చి ఎండింగ్ వరకు, మీరు ఏప్రిల్ 1 నుంచి మార్చి ఎండింగ్ వరకు ఒక 50 పాలసీలు చేశారనుకోండి, మీరు బ్రాంచ్ మేనేజర్ క్లబ్లోకి ఎంటర్ అవుతారు. క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది ఇక్కడ. అది 50 పాలసీలు చేస్తే బ్రాంచ్ మేనేజర్ క్లబ్లోకి. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి మార్చి ఎండింగ్ వరకు 80 పాలసీలు చేశారనుకోండి, డిఎం క్లబ్ మెంబరు, అంటే డివిజనల్ మేనేజర్ క్లబ్ మెంబరు. అదేవిధంగా 100 పాలసీలు చేశారనుకోండి, జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్, జెడాన్ క్లబ్ మెంబరు. అదేవిధంగా 130 పాలసీలు చేశారనుకోండి, సీఎం క్లబ్ మెంబర్, అంటే చైర్మన్ క్లబ్ మెంబరు. ఇవే కాకుండా ఇంకా గెలాక్సీ క్లబ్ అని ఉంది, ఇంకా నెక్స్ట్ ఎలైడ్ క్లబ్ అని ఉంది, నెక్స్ట్ ఎండిఐటి అనేది కూడా ఉంది. ఎండిఐటి అనేది ఇంటర్నేషనల్ క్లబ్ అనమాట. సో ప్రపంచ ఏజెంట్లు అందరూ కూడా ఒక దేశంలో కూడి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలి అంటే మీకు సంవత్సరానికి కమిషను జనవరి 1 నుంచి డిసెంబర్ ఆఖరి వరకు మీకు 11 లక్షల కమిషన్ రావాలి. అప్పుడు మీరు అమెరికాలో కానీ కెనడాలో కానీ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి మీకు ఫ్లైట్ టికెట్స్, ట్రైనింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో కమిషన్ గాని మీరు గమనించినట్లయితే ఇందులో ఉన్న ఒక్కొక్కటి సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను, టైం ఉండదు మనకి. కమిషన్
సో ఇప్పుడు కమిషన్ అనేది న్యూ జీవన్ వచ్చో కమిషన్ తీసుకుంటే దీనికి 35% కమిషన్ ఉంటుంది మొదటి సంవత్సరం. సెకండ్ ఇయర్ 7.5 ఉంటుంది. థర్డ్ ఇయర్ 7.5 ఉంటుంది. మరి ఫోర్త్ ఇయర్ నుంచి 5% కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మిగిలిన జీవనానందం, ఎండోమెంట్ ప్లాన్స్ మిగిలిన ఏ ప్లాన్ తీసుకున్నట్టయితే 28% ఉంటుంది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం 7.5, మూడో సంవత్సరం 7.5, నాలుగో సంవత్సరం 7.5, ఐదో సంవత్సరం కూడా 7.5 ఉంటుంది. ఇక్కడ రాయలేదు. అక్కడ ఆరో సంవత్సరం 5% అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్స్ గ్రేషియో కింద ఒక 2% కూడా ఆరో సంవత్సరం ఇస్తారన్నమాట అదనపు కమిషన్. సో ఇది ఒక వ్యక్తి ఒక ₹1,00,000 చొప్పున ఒక 20 సంవత్సరాలు పే చేశారనుకోండి. ఒక ₹1,00,000 ప్రీమియం చొప్పున ఒక 20 సంవత్సరాలు పే చేస్తున్నాడు. ఈ 20 సంవత్సరాలు అతనికి వచ్చే కమిషన్ చూసుకుంటే 20 సంవత్సరాల కస్టమర్ పే చేస్తే అతని యొక్క ప్రీమియం కరెక్ట్‌గా అతనికి వచ్చే కస్టమర్‌కి వచ్చే కమిషను అంటే ఏజెంట్‌కి వచ్చే కమిషను 1,35,000 అంటే మొదటి సంవత్సరం కస్టమర్ ఒక ₹1,00,000 పే చేస్తుంటే ఈ 20 సంవత్సరాల్లో ఏజెంట్‌కి వచ్చే కమిషన్ 1,35,000 అంటే అతను మొదటి సంవత్సరం కట్టే కస్టమర్ మొదటి సంవత్సరం కట్టే దాని మీద 35% అదనంగా వస్తుందన్నమాట. అంటే 135% వస్తుంది. సో ఇక్కడ జీవనానందం కూడా అదే. మొదటి సంవత్సరం కస్టమర్ కట్టే ప్రీమియం మీద అతను 20 సంవత్సరాలు వచ్చే కమిషన్ 135% ఉంటుందన్నమాట. కన్విన్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ జాబ్. సో ఎల్ఐసి పాలిసీలు అందరూ చేయలేరు. సో ప్రొఫెషనల్స్ చేయగలరు. ఎవరైతే విసుగు లేకుండా, ఎవరైతే నెమ్మదిగా ఉంటారో, ఎవరైతే సహనంతో ఉంటారో వారు మాత్రమే పాలిసీలు చేయగలరు. నేను అడిగినోళ్ళందరూ నాకు పాలిసీలు చేయాలంటే ఎవరు చేయరు. నేను 10 మందిని కలుస్తాను. నాకు 10 మందిని చేయాలంటే 10 మంది నీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇవ్వరు. 9 మంది నెగెటివ్‌గా ఇస్తారు. ఒక్కళ్ళే పాజిటివ్‌గా ఉంటారు. ఆ ఒక్క పాజిటివ్‌నెస్ తోటి నువ్వు ముందుకెళ్తేనే సక్సెస్ అవుతావు. అది చాలామంది చేయలేరు ఆ పని. ఒక వ్యక్తిని 2 సార్లు, 3 సార్లు అడుగుతారు, డ్రాప్ అయిపోతారు. ఎవరైతే ఒక వ్యక్తిని 4 అంతకంటే ఎక్కువ సార్లు టచ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అట్లని ఈరోజు, రేపు, ఎల్లుండు ఆ తర్వాత రోజు వరుసగా 4 రోజులు కలవకూడదు. అతని యొక్క చెప్పే సమయాన్ని బట్టి, అతను చెప్పే సందర్భాన్ని బట్టి మనం డిఫరెంట్ అకేషన్స్‌లో డిఫరెంట్‌గా మనం అప్రోచ్ అయితే అప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిందంటే అన్ని వృత్తుల కంటే ఎల్ఐసిలో పాలిసీ తీసుకురావడం చాలా కష్టం కాబట్టి అందుకే ఏజెంట్‌కి మరి కమిషన్ అంతా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెన్యువల్ కమిషన్ ఉంటుంది, హెరిడిటీ కమిషన్ ఉంటుంది, టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. సో ఈ విధంగా ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కెరీర్ కూడా ఈ విధంగా ఉంటుంది. బీఎం, డీఎం, జెడ్ఎం, సీఎం, ఎండీఆర్‌టీ, సీఓటీ, టీఓటీ. సో ఈ విధంగా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో వాటితో పాటుగా ఎల్ఐసి ఏజెంట్‌లకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏది అడ్వాన్స్ ఫర్ కారు, బైక్, కంప్యూటర్ అడ్వాన్స్ ఉంటుంది, ఫర్నిచర్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్, ఆఫీస్ అడ్వాన్స్, ట్రావెలింగ్, ఎయిర్ ఫేర్, అదేవిధంగా హౌసింగ్ లోన్ ఉంటుంది. సబ్సిడీ, మార్జినైజ్డ్ సబ్సిడీ ఇంట్రెస్ట్ తోటి. అంటే పిల్లల యొక్క వాళ్ళ చదువులకు గానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి. టెలిఫోన్ ఫెసిలిటీ, టెలిఫోన్ రీచార్జ్ గానివ్వండి, రెంటల్ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మెడిక్లెయిమ్ ఉంటుంది. గెస్ట్ హౌస్ ఆల్ ఓవర్ ఇండియా ఎల్ఐసి గెస్ట్ హౌస్‌లు ఉంటాయి. ఎప్పుడన్నా మనం ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు అందులో ఉండొచ్చు. అదేవిధంగా విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎల్ఐసిలో అత్యుత్తమైన క్లబ్ ఏంటంటే ఎలైట్ క్లబ్. ఎలైట్ అంటే ఉన్నతవంతులు. సో, ఈ ఉన్నతవంతుల క్లబ్‌లో ఈ క్లబ్‌లో మరి ఉండాలి అంటే మరి ఏజెంట్ కమిషన్ అనేది దాదాపుగా చూడండి ఎంతుండాలనేది. ఈ క్లబ్‌లో ఉండాలంటే దాదాపుగా ఏజెంట్ అనేది ఒక ₹1,00,00,000 వరకు కమిషన్ తీసుకురావాల్సుంటుంది. సో, ₹1,00,00,000 వరకు మరి కమిషన్ తీసుకోవాలంటే ఎంత ప్రీమియం తీసుకురావాలో చూడండి. వాళ్ళకి అడ్వాన్స్‌లు ఏ విధంగా ఉంటాయో చూడండి. అడ్వాన్స్ 4 వీలర్ అడ్వాన్స్ ₹50,00,000 ఉంటుంది. ₹50,00,000 ఇంట్రెస్ట్ ఫ్రీ. ఆఫీస్ అలవెన్స్ ఉంటుంది. టెలిఫోన్ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్స్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ క్లబ్ కన్వెన్షన్, బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ మెడిక్లెయిమ్, హౌసింగ్ లోన్ 60,00,000. సో, ఇవన్నీ కూడా మరి ఇంగా ఈ ఎలైట్ క్లబ్‌లో ఉన్న ఏజెంట్‌లకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ తర్వాత కార్పొరేట్ క్లబ్. సో, కార్పొరేట్ క్లబ్ గూడా మరి ఆహ్, ఎక్కువగా కమిషన్ తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి. గెలాక్సీ క్లబ్ ఉంటుంది. దీనికి 10,00,000 వస్తే చాలు. సో, ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ వరకు 10,00,000 వస్తే చాలు. సో, అవే కాకుండా మనం రెగ్యులర్‌గా మనం చూసే ఇవి ఎలైటు, కార్పొరేటు, గెలాక్సీ క్లబ్స్ అనేవి కొంచెం పెద్ద క్లబ్స్. ఈ క్లబ్స్ సాధించాలంటే బ్రాంచీలో ఒకళ్ళు కూడా ఉండరు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు. సిటీ బ్రాంచెస్‌లో ఎక్కువగా ఉంటారు. రూరల్ బ్రాంచ్‌లో కొంచెం తక్కువగా ఉంటారు. రూరల్ బ్రాంచ్‌లో మనం ఎక్కువగా ఈళ్ళని కార్పొరేట్ క్లబ్‌లు, కార్పొరేట్ ఏజెంట్‌లని, గెలాక్సీ ఏజెంట్‌లని చూస్తామనమాట. ఎందుకంటే వీళ్ళ కమిషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. సో, నెక్స్ట్ సీఎం క్లబ్ మెంబరు, అదేవిధంగా జెడెం క్లబ్ మెంబరు, అంటే జోనల్ మేనేజర్, చైర్మన్ క్లబ్బు, జోనల్ మేనేజరు, డివిజనల్ మేనేజరు, బ్రాంచ్ మేనేజరు, డిస్టింగ్విష్డ్ ఇలాంటి డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయన్నమాట. ఈ క్లబ్బుల్లో కూడా వాడికొచ్చే అలవెన్స్‌లు చూడండి.
ఈ విధంగా ఉంటాయి. ఆఫీస్ స్టేషనరీ అలవెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ ఈ విధంగా ఉంటుంది. టెలిఫోన్ ఫెసిలిటీ ఈ విధంగా ఉంటుంది ఆ క్లబ్‌ను బట్టి. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఫ్రీ. కొన్నేమో ఫ్రీ, కొన్నేమో ఇంట్రెస్ట్ ఫ్రీ. లెటర్ హెడ్స్ విత్ ఎన్వలప్స్ ఇస్తారు. సేల్స్ ప్రమోషనల్ గిఫ్ట్ ఐటెమ్స్ ఇస్తారు. విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. అదేవిధంగా అడిషనల్ ఆఫీస్ అలవెన్స్ ఉంటుంది. పాకెట్ ఎక్కడన్నా టూర్‌కి వెళ్ళినప్పుడు పాకెట్ ఎక్స్‌పెన్సెస్, కన్వెన్షన్‌కి వెళ్ళినప్పుడు పాకెట్ ఎక్స్‌పెన్స్ ఇస్తారు. డైలీ అలవెన్స్ ఎక్కడన్నా టూర్‌కి వెళ్ళినప్పుడు డైలీ అలవెన్స్ డీఏ ఉంటుంది. హౌసింగ్ లోన్ మార్జినలైజ్డ్‌గా ఉంటుంది. సీఎం క్లబ్ మెంబర్‌కి 40 లాక్స్ ఇస్తారు. జెడ్ఎం క్లబ్ మెంబర్‌కి 25 లాక్స్ ఇస్తారు. డీఎం క్లబ్ మెంబర్‌కి 20 లాక్స్ ఇస్తారు. ఈ క్లబ్ మెంబర్‌కి ఇన్సూరెన్స్ అంటే మిగిలిన రెగ్యులర్ ఇన్సూరెన్స్‌తో పాటుగా వీళ్ళకి క్లబ్ మెంబర్ గ్రూప్ ఇన్సూరెన్స్ సెపరేట్‌గా ఉంటుంది. అదేవిధంగా క్లబ్ మెంబర్‌లకి సెపరేట్‌గా గ్రూప్ మెడిక్లెయిమ్ ఉంటుంది. మెడిక్లెయిమ్ ఓన్లీ క్లబ్ మెంబర్‌లకే ఉంటుంది. అందరికి ఉండదు. గుర్తుపెట్టుకోండి. కార్ అడ్వాన్స్ కూడా ఈ క్లబ్ మెంబర్‌లకి ఉంటుంది. సీఎం క్లబ్ మెంబర్ అయితే మీకు 6,00,000 వాల్యూ కార్ ఇస్తారనమాట. జెడమ్ అయితే 5,00,000 ఇస్తారు. మిగిలిన డీఎం, బీఎంకి బైక్ కాస్ట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ అడ్వాన్స్ కూడా సీఎం క్లబ్ మెంబర్‌కి ఇవ్వడం జరుగుతుంది. మ్యారేజ్ అడ్వాన్స్ ఇస్తారు. ఫర్నిచర్ అడ్వాన్స్ ఇస్తారు. వెహికల్ రిపేర్ అడ్వాన్స్‌లు ఇస్తారు. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవన్నీ ఇన్ని ఫెసిలిటీస్ మరి ఎల్ఐసి ఏజెంట్‌లకి ఎల్ఐసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. బయట నుంచి చూసే వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్ యొక్క నేచర్ ఆఫ్ అతని ప్రవర్తన బట్టి కొంతమంది బాగా ఫీల్ అవుతారు. కొంతమంది చులకనగా చూస్తారు. సో, అయన్నీ కూడా అతని యొక్క ప్రవర్తన బట్టి ఉంటాయన్నమాట. సో, మీరిక్కడ గాని మీరు గమనించినట్లయితే మరి కొత్తగా ఉద్యోగంలో చేరిన 20 సంవత్సరాల యువకుడు ఒక 60 సంవత్సరాలు నిండడానికి 35 సంవత్సరాలు పనిచేస్తాడు. అంటే 50,000 జీతం అనుకోండి. అతను ఈ 35 సంవత్సరాల్లో 2,00,00,000 సుమారు 2,00,00,000 సంపాదించడం జరుగుతుంది. అదే అంటే ఈ 2,00,00,000 సంపాదించాలంటే ఈ 35 సంవత్సరాల్లో అతని పని గంటలు యావరేజ్‌గా రోజుకి 8 గంటలేసుకుంటే 90,000 గంటలు పనిచేస్తాడు. అదేవిధంగా ఒక ఎల్ఐసి ఏజెంటు కేవలం 5 సంవత్సరాలు 4 గంటలు కష్టపడి పనిచేస్తే 3,00,00,000 కమిషన్ వస్తుందన్నమాట. అంటే ఈ 5 సంవత్సరాల్లో అతను పనిచేసే గంటలు ఎంతంటే 7,300 గంటలు. అంటే అవర్స్. అంటే 7,300 అవర్స్ నువ్వు పనిచేస్తే నీకు 3,00,00,000 కమిషన్ వస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 90,000 అవర్స్ 90,000 అవర్స్ అతను వర్క్ చేస్తే అతనికొచ్చేది సుమారు 2,00,00,000 మాత్రమే. సో, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ టాస్క్స్ అనమాట. ఎవరి యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళుంటుంది. కష్టపడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే ఏ ప్రొఫెషన్‌లోకొచ్చినా సరే మనం కష్టపడకుండా సక్సెస్ కాలేము. మీకు ఏది కూడా మొదటగా మీకు పూల పాన్పు ఏముండదు. మొదట్లో ముళ్ళుంటాయి. ఎవరైతే ముళ్ళు ఉన్నా సరే, గుచ్చుకున్నా సరే ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయని దారిన నడవటం మానేశారనుకోండి, ఆళ్ళు వెనకంజ వేయటం జరుగుతుందనమాట. సో, ఏది కూడా ఈజీగా రాదు. ఏ వృత్తైనా సరే. సో, గ్రౌండ్ వర్క్ అనేది మనం ప్రిపేర్ జేసుకోవాలి. 1, 2 సంవత్సరాలనేది తప్పక కొన్ని కష్టాలుంటాయి. కష్టాలు లేకుండా విజయాలనేది రావు. అది గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఇతను వక్కలపూడి వెంకటేశ్వరరావు ఇతను టాప్ ఏజెంట్. ఇతను టాప్ ఏజెంట్. సో, ఇతను కూడా అంతే ఇంటర్మీడియేట్ ఫెయిల్యూరు, బీటెక్ ఫెయిల్యూరు. చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు దాదాపు అతనికి ఇయర్లీ కమిషన్ ఒక 5,00,00,000 వరకొస్తుంది. అతను రేంజ్ రోవర్ కార్ ఉంటుంది. 4 పెద్ద పెద్ద సిటీస్‌లో పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. సంవత్సరంలో ఎక్కువ రోజులంతా కూడా ఫారిన్‌లోనే ఉంటాడు. అంటే ఇతను ఎన్ఆర్ఐలకి ఎక్కువ పాలిసీ చేస్తుంటాడనమాట. సో, ఇతను ఇంజినీరింగ్ డ్రాప్ ఔట్. ఇతను చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి కష్టపడి ఎల్ఐసీనే ఒక ఆల్టర్‌నేటివ్ తీసుకొని చేస్తున్నాడు. ఈరోజు సక్సెస్‌ఫుల్ ఏజెంట్ ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో కూడా ఇతని యొక్క ఫోటో ముద్రించి వేశారంటే మరి ఎల్ఐసి యొక్క అతను ఎల్ఐసిలో ఎంత దూరం ప్రయాణించాడో చూడండి. ఇదంతా కూడా బుక్ రూపంలో ఉంటుందండి. మీకు బుక్ రూపంలో ప్రింట్ చేసి మీ అందరికి తర్వాత కాలంలో ఇస్తాను. ఇది నేను ప్రిపేర్ చేసిన బుక్కే ఇదంతా. సో, ఇది అంతా తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ డ్యూ కోర్స్. సో, ఈమె కూడా అంతే. ఈ మధ్య తరగతి గృహిణి. ఈమె కూడా అంతే. మీలాగానే బీమా సైకి ఏజెంట్ లాగానే వద్దు. ఈమె కూడా అంతే. ఈమె కూడా బీమా సఖి ఏజెంట్ లాగానే. సో, పక్కింటోళ్ళని అడగటమే పెద్ద కష్టంగా ఉండేది. పరిచయాలు ఏమి లేవు. మాట్లాడడం తక్కువ. సో, అలాంటి ఆమె మరి దృఢ నిశ్చయంతోటి కష్టపడి పనిచేసి ఈరోజు మంచి సక్సెస్‌ఫుల్ ఏజెంట్‌గా కొనసాగుతున్నారంటే కారణం ఎల్ఐసిలో ఆమెకు నేర్పించిన మెళకువలు, ఎల్ఐసిలో జాయిన్ కావటం వల్లే ఇతరులతో ఎలా మాట్లాడాలో ఆమె నేర్చుకుందని ఆమె చెప్తుందనమాట. ఇలా చాలా మంది ఇలాంటి వాళ్ళు. సో, సుధీర్ కుమార్ గోయల్ ఇది బ్రిటానియా బిస్కిట్‌లు ఇంటింటికి తిరిగి అమ్ముకునేవాడు. మరి ఇతను కూడా టాప్ ఏజెంట్. ఇతను ఇప్పటివరకు 27 దేశాలు ప్రయాణించాడు. 6 సంవత్సరాల నుంచి కార్పొరేట్ క్లబ్ మెంబరు. మరి ఎక్కడో ఒక ఇంటీరియర్ గ్రామం, చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చి మరి ఈరోజు టాప్ ఏజెంట్‌గా మరి ఎంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం ఎల్ఐసినే. అది ఇలా జగన్‌లాల్ జీ గాదియా ఇతను కూడా. ఇతను ప్రభుత్వ ఎల్ఐసిలోకి రాకముందు ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను గవర్నమెంట్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోవట్లేదు అతనికి. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ ఎల్ఐసి ఏజెంట్ జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయ్యడం కాదు అతను కొడుకుని కూడా ఎల్ఐసి ఏజెంట్‌గా జాయిన్ చేసాడు. కోడల్ని కూడా ఎల్ఐసి ఏజెంట్‌గా జాయిన్ చేశారు. వాళ్ళు
మరి ఎల్ఐసిలో టాప్ ఏజెంట్లుగా ఆల్ ఇండియా టాప్‌లో గూడా వాళ్ళు కొన్నాళ్ళు కొనసాగారు. ఇప్పుడు గూడా టాప్‌లోనే వాళ్ళు ఉంటున్నారనమాట. సో, ఆదాయం చూసుకున్నట్టయితే క్రోర్స్‌లోనే, లక్షలు గాదు, క్రోర్స్‌లోనే ఉంటుంది వాళ్ళ ఆదాయం. ఇతను భరత్ పరేఖ్. సో, నాగపూర్‌లో ఉంటాడు. ఇతను ఒక రోల్ మోడల్. ఇతని ఫోటో కూడా 'ఫోర్బ్స్' మ్యాగజైన్‌లో ముద్రించబడింది. సో, ఇతను కూడా సంవత్సరానికి 5-10 కోట్ల కమిషన్ తీసుకుంటాడు. సో, ఇతనొక ఆహ్, నాకు తెలిసి ఇతను నెట్ అసెట్స్ ఒక 100 క్రోర్స్ అండ్ అబోన్ అన్నట్టుగా ఈ మధ్య తెలిసింది. సో, అంత కోటీశ్వరుడనమాట. సో, 17 సంవత్సరాలప్పుడు ఎల్ఐసీ ఏజెంట్ తీసుకుంటాను డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని అడిగినప్పుడు, బాబు ఎల్ఐసీ ఏజెంట్ తీసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు ఉండాలని డెవలప్‌మెంట్ ఆఫీసర్ మందలించి తర్వాత రా నాయనా అని చెప్తాడు. అతను కరెక్ట్‌గా అది గుర్తుపెట్టుకొని 18 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళా డెవలప్‌మెంట్ ఆయన దగ్గరికెళ్ళి ఎల్ఐసీ ఏజెంట్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎల్ఐసీలో ఉన్నటువంటి మెళకువలను నేర్చుకున్నాడు. చక్కగా అతనికి తర్వాత 5 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ 5 సిస్టర్స్‌ని కూడా మంచిగా చాలా రిచ్‌గా మ్యారేజ్ చేసాడు. సో, తను మ్యారేజ్ చేసుకోవాలంటే మంచి అమ్మాయి కావాలి కాబట్టి ఆదాయం లేనిదే మరి పిల్లనివ్వరెవరు. ఎందుకంటే ఎల్ఐసీ ఏజెంట్‌లో చులకన భావన ఒకటుంటుంది అప్పుడు సొసైటీలో. వీళ్ళు ఇంటింటి తిరిగి అడిగేవాళ్ళని. సో, ఆ చులకన భావన పోగొట్టడానికి అతనేం చేశారంటే, అతను ఐటీ రిటర్న్స్‌ని తీసుకొని వాళ్ళ మామగారి దగ్గరికెళ్ళి, "నా ఆదాయం ఇంత. మీరు మీ పిల్లనివ్వండి. నేను బాగా చూసుకుంటానని" చెప్పాడన్నమాట. సో, ఐటీ రిటర్న్స్ చూయించి, ఆదాయాన్ని చూయించి, ప్రూఫ్‌గా చూయించి మ్యారేజ్ చేసుకొని సక్సెస్ అయిన సక్సెస్‌ఫుల్ ఏజెంట్ ఈ భరత్ పరేఖ్. భరత్ పరేఖ్ అన్నీ ఇతను చాలా బిజినెస్ స్కూల్స్‌లోకెళ్ళి మరి గెస్ట్ లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతను టాప్ మోటివేటర్ గూడా. మరి ఇలాంటి వ్యక్తి మరి ఎల్ఐసిలో ఉన్నందుకు మరి చిన్న స్థాయి నుంచి జీరో నుంచి మరి ఇంత ఉన్నత స్థితిలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. సో, దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఏది ఊరికే రాదు. కష్టపడితేనే ఏదైనా సాధ్యము. కష్టపడంది ఏమీ రాదు. సో, కాబట్టి మనం జాయిన్ అయిన వెంటనే అందరూ మన దగ్గరికొచ్చి పాలిసీలు చేస్తారనేది అవాస్తవం. మనం తిరగాలి, అడగాలి. మనం తిరుగుతూ అడుగుతున్నప్పుడు అనేక నెగెటివ్స్ మన దగ్గర మీదుంటాయి. ఆ నెగెటివ్స్‌ని గూడా మనం పాజిటివ్‌గా మలుచుకొని ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ కాగలం. బాలచంద్రన్ ఇతను గూడా ఒక టాప్ ఏజెంట్. సో, ఇలా చాలా మందున్నారు మన దగ్గర. సో, రాజేందర్, రాజేంద్ర, జుబ్రాన్, మరి నిర్మల్ భీమ్సారా ఇవన్నీ చెప్పుకుంటే వీళ్ళందరూ గూడా కింద అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. చిన్న చిన్న మార్కెటింగ్ జాబ్స్, చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్, ఇతను న్యూస్ రిపోర్టర్. న్యూస్ రిపోర్టర్‌గా జాయిన్ అయ్యి తర్వాత ఎల్ఐసి ఏజెంట్‌గా తీసుకున్నాడు. సో, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. సో, ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ మరి సక్సెస్‌ఫుల్ ఏజెంట్‌లుగా ఉండి క్రోర్స్ ఆఫ్ రూపీస్ కమిషన్ తీసుకుంటున్నారంటే దానికి కారణం ఎల్ఐసీనే. సో, ఎల్ఐసి వాళ్ళకిచ్చిన భరోసా మాత్రమే. సో, ఇతను కూడా హెన్రీ జెబ్రా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. సో, మరి అతను ఒక జాబ్ కోసం మద్రాస్ రావడం జరిగింది. సో, అక్కడ ఒక అతని స్టూడెంట్ తండ్రి డెవలప్‌మెంట్ ఆఫీసర్ సహకారంతో ఏజెన్సీ తీసుకున్నాడు. మరి బ్రహ్మాండంగా సక్సెస్‌ఫుల్ ఏజెంట్‌గా మరి మొదట్లో సైకిల్ మీద తిరిగిన తర్వాత కారు కొన్నాడు. సక్సెస్‌ఫుల్ ఏజెంట్‌గా ఉన్నాడు. సో, ఇతను రాజేష్ సంతోష్‌కర్ ఇతను వెరీ పూర్ అంటే బిలో పవర్టీ మరీ పేదరికంలో ఉన్న వ్యక్తి అన్నమాట ఇతను. సో, అలాంటి వ్యక్తి మరి ఈరోజు కనీసం అతనికి తినటానికి గూడా ఉండేది కాదు. ఒక ఒక హమాలి అంటారు గదా! ఒక డైలీ లేబర్‌గా పనిచేసేవాడు. అలాంటి వ్యక్తికి ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఏజెన్సీ ఇచ్చి ఈరోజు మరి టాప్ పొజిషన్‌లో ఉండటానికి కారణమయ్యాడు. సో, ఇలా ఈళ్ళందరూ కూడా సాధారణ వాళ్ళే. సాధారణ వాళ్ళే. అంతా ఆహ్, పావర్టీ బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో, వీళ్ళకి అవసరం మనకి కష్టపడమని ఏం చెప్తుందంటే, మన అవసరమే మనకు చెప్తుంది. మీరు కష్టపడండి, ఎదగండి అని. అవసరం ఉన్నవాళ్ళు కష్టపడతారు. అవసరం లేని వాళ్ళు కష్టపడరు. సో, అది మనకి ఏదో ఒక గోల్ ఉండాలి. గోల్ ఉన్నవాడు కష్టపడతాడు. గోల్ లేనోడు కష్టపడ్డు. సో, వృత్తులను మారుస్తూ ఉంటే ఏ వృత్తిలో కూడా నిలకడగా మనం ఉండలేమనమాట. ఇది ఎల్ఐసి ఏజెన్సీ జాయిన్ అయ్యారు. 1 మంత్ చూస్తారు మీరు. ఒక 20 మందిని, 30 మందిని అడుగుతారు. ఆ 20, 30 మంది మీకు నో చెప్తారు. అప్పుడేం చేస్తారంటే ఇది నాకు పనికిరాదని చెప్పి వేరే వృత్తికెళ్తారు. అక్కడ కూడా ఈజీగా ఏమి ఉండదు. అక్కడ కూడా నెగెటివ్‌గానే వస్తుంది. అది కూడా వదిలేస్తారు. ఇట్లా ఎవరైతే వృత్తులను మారుస్తూ ఉంటారో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో, సో విజయమో వీర స్వర్గమో అన్నట్టు మీరు ఎంచుకున్న వృత్తిని దాంట్లో మెళకువలు నేర్చుకోవాలి. దాంట్లో లొసుగులు నేర్చుకోవాలి. దాంట్లో ఎలా వెళితే కస్టమర్ మనకి పాలిసీ ఇస్తాడని మీరు నేర్చుకోవాలి. అలా కాకుండా నా వల్ల కాదు, నాకెవరు కట్టలేదని మీరు వెనకడుగు వేశారనుకోండి, ఇది ప్రతి వృత్తిలో వెనకడుగు వేస్తూనే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే, మనం ఇక్కడ మీరు మీరు గమనించినట్లయితే ప్రతి మీరు స్లైడ్‌లో గూడా కింద గ్రీన్ కలర్‌లో ఒకటి మీకు ఒక మంచి కొటేషన్ ఇవ్వడం జరిగింది. "నీ ఆశయం సాధించాలంటే ఎన్ని సార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించు." ఇవన్నీ చాలా చాలా జీవితంలో ఫెయిల్యూర్స్‌గా ఉండి ఎదిగిన వాళ్ళ యొక్క జీవితాల నుంచి తీసుకున్నటువంటి సారాంశాలే.
అంటే ఫెయిల్యూర్ అనేంత మాత్రాన సక్సెస్ రాదని కాదు. ఫెయిల్యూర్ నుంచి మనకు గుణపాఠంగా నేర్చుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఒక కస్టమర్ దగ్గరికెళ్లారు మీరు. ఆ కస్టమర్ మిమ్మల్ని డిఫరెంట్ క్వెషన్స్ అడిగాడు. పాలిసీ రాలేదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈసారి ప్రిపేర్ అయ్యాలని అర్థం చేసుకోవాలి. సో, కస్టమర్ దగ్గరికెళ్లారు. నాకొక పాలిసీ చేయండి అన్నారు. అతను నేను చేయను బాబు నాకు చాలా ఉన్నాయి అన్నాడు. దాని అర్థం ఏంటంటే మీరు అతనికి సమస్యకి పరిష్కారం చూయించలేకపోయారు. అతను పిల్లల మ్యారేజ్‌ల కోసం పరిష్కారం చూయించలేకపోయారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం పరిష్కారం చూయించలేకపోయారు. వాళ్ళ వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా బ్రతకడానికి మీరు పరిష్కారం చూయించలేకపోయారు. ఏమీ పరిష్కారం చూయించకుండా మీ సమస్యకు పరిష్కారం చూయించమని అతన్ని అడుగుతున్నారు. నాకొక పాలిసీ చేయండి అని. అంటే అర్థం ఏంటి? వి ఆర్ బెగ్గింగ్. నాకొకటి చేయండి, నాకొకటి చేయండి అని. నాకొకటి చేయండి అని మీరు అడిగితే, సో, మిమ్మల్ని చులకనగా చూస్తారు. నాకొకటి చేయండి అని అడిగితే మిమ్మల్ని చీదరగా చూస్తారు. అట్లా మనం ఎప్పుడు చేయకూడదనమాట. ఒక కస్టమర్‌ని కలిసేటప్పుడు కస్టమర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తెలుసుకొని, అతని అవసరాలేంటో తెలుసుకొని, అవసరానికి తగ్గ పాలిసీ మనము ప్రిపేర్ అయ్యి అతని ఇంటికి వెళ్లి ఫైన్ మార్నింగ్, ఈవినింగ్ అతనికి ఇంటికి వెళ్లి ఆ ఫ్యామిలీ భార్యాభర్తలున్నప్పుడు చక్కగా అతని సమస్యకి మనం పరిష్కారం చూయించామనుకోండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. మనం జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తాం. ఎందుకంటే మందిచ్చి జబ్బు తగ్గిస్తాడని. మరి అదే విధంగా చదువు కోసం టీచర్ దగ్గరికెళ్తాం. మరి అదే విధంగా ఆటలు నేర్చుకోవడానికి ఒక ట్రైనర్ దగ్గరికెళ్తాం. సో, ఎల్ఐసీ ఏజెంట్ అని అర్థం ఏంటంటే, ఎల్ఐసీ అడ్వైజర్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్. అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి మీరు అడ్వైస్ చేయాలి. మీరు సలహా ఇవ్వాలి. అంతేగాని అతను పోయి మీరు సలహా అడగకూడదు. సో, వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి. ఇక్కడ పెట్టుబడి పెట్టండి. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టండి లాభాలొస్తాయి. ఇంకా కావాలంటే కొంచెం పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకోండి. లేకపోతే రియల్ ఎస్టేట్‌లో కొంచెం పెట్టుకోండి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి సలహాలు మనం ఇవ్వాలి. ఆ సలహాలు ఇచ్చినప్పుడే నీ మాటింటాడు. ఎందుకంటే అతని జబ్బుకి మందివ్వాలి కాబట్టి. సో, అలా కాకుండా నాకొక పాలిసీ చేయండి. ఎల్ఐసీలో జాయిన్ అయ్యాను. నన్ను మా డీఓ గారు అడుగుతున్నారు. తోటి ఎంప్లాయీస్ అడుగుతున్నారంటే ఎవ్వరు మిత్రమా మీకెవ్వరు సహాయం చేయరు. సో, మనము సమస్యలకి పరిష్కారాలు వెతకాలి. సమస్యలకు పరిష్కారాలు వెతకాలంటే ముందు నాలెడ్జ్ తెలుసుకోవాలి. జ్ఞానం ఉంటేనే ఏదైనా చేయగలరు. జ్ఞానం లేకపోతే మనం ఏమి చేయలేమనమాట. సో, ఇవన్నీ గూడా ఇది. సో, మన కాన్సెప్ట్ ఏంటంటే ఇది మన కాన్సెప్ట్. ఎల్ఐసీ ఏజెంట్‌లుగా సక్సెస్ కావాలి అంటే మొదట మనం చేయాల్సిందంటే ప్రతిరోజు ముగ్గురు కొత్త వ్యక్తులను కలవాలి. ముందు ఎవరెవరు పాలిసీ చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకోవాలి. కనీసం ఒక 200 పేర్లు రాయాలి. నాకు వీళ్ళు పాలిసీలు చేయగలరు. వీళ్ళని అడుగుతానన్న వాళ్ళ పేర్లు 200 పేర్లు రాసి, ఆ 200 పేర్లో నుంచి రోజుకు ముగ్గురిని కలుస్తూ వెళ్తూ ఉంటే, వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది బుక్‌లో రికార్డ్ చేసుకొని, మళ్ళీ ఎప్పుడు కలవమన్నారో ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే, తప్పకుండా మీరు సక్సెస్‌ఫుల్ ఏజెంట్ అవుతారు. కాపోతే ప్రతిరోజు మనం పడుకునే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఈరోజు ముగ్గురిని కలిసానా లేదా అనేది. ముగ్గురిని కలవకపోతే రేపు ఆరుగురిని కలవాలి. అట్లా గాకుండా వారానికి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? వృధా అవుతుంది. సో, వారం రోజుల్లో 6 రోజులు తినకుండా, 6 రోజులు తినేదంతా వారం రోజులు ఒక సండేనే తిన్నారనుకోండి భోజనము. సో, డైజెషన్ గూడా లోపల ఆర్గాన్స్ గూడా దాన్ని జీర్ణం చేసుకోలేవు. బయటకి తోసేస్తాయి. అలానే రోజు చేయాల్సిన పని ఒకరోజు చేస్తానంటం గూడా కరెక్ట్ కాదు. దానివల్ల సక్సెస్ రాదు. ఎందుకంటే క్వాలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే విరక్తి అయిపోతారు మీరు. విసుగుపుట్టిపోతారు. టైర్డ్ అయిపోతారు. కరెక్ట్‌గా చెప్పలేరు. ఏదో పోయాం, వచ్చాం అన్నట్టు ఉంటుంది. అట్లా కాదు. సో, ప్రతిరోజు ఫ్రెష్‌గా ఒక ముగ్గురిని కలుస్తున్నారనుకోండి, ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది. బ్రహ్మాండంగా స్మైలింగ్ ఫేస్ తోటి మీరు కస్టమర్‌లకి మీరు చక్కగా మంచి పాఠాలు, మంచి యొక్క వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు మీరు